ఇప్పుడు భారతదేశంలో హిందువులే కాదు, ముస్లింలలో కూడా చాలామంది అమాయకులు ఉన్నారు, ముఖ్యంగా లేడీస్లో. ఫస్ట్ వీళ్ళు వక్ఫ్ బోర్డు పెడతాము అని ప్రపోజల్ పెట్టినప్పుడు వీళ్ళ ప్రపోజల్ ఏంటంటే, మా దాంట్లో ఉన్న, ఇంతకుముందు చెప్పినట్టుగా మా దాంట్లో ఉన్నటువంటి పిల్లలకి, వృద్ధులకి, విధవ స్త్రీలకి, లేకపోతే తలాక్ చెప్పి మూడు వదిలేసిన స్త్రీలకి, విద్యార్థులకి స్కూల్స్, కాలేజెస్ అవి ఇవి కడతాం కాబట్టి అని 1954లో చట్టం చేసుకున్నాం. ఇప్పటికి 2024, 70 years అయింది. భారతదేశం మొత్తంలో రికార్డెడ్గా ఒక్క ముస్లిం యువకుడికి, ఒక్క ముస్లిం స్త్రీకి, ఒక్క ముస్లిం ముసలోడికి, ఒక్క ముస్లిం విధవ స్త్రీకి డబ్బు ఇచ్చినట్టుగా కానీ, ఇల్లు కట్టించినట్టుగా కానీ, స్కాలర్షిప్ ఇచ్చినట్టుగా కానీ, వాళ్ళకి ఏదైనా ధన వస్తు రూపేణ సహాయం చేసినట్టుగా వక్ఫ్ బోర్డు ఇంతవరకు ఒక్క రికార్డు లేదు. 70 ఏళ్ళుగా ఒక్క రికార్డు చూపెట్టమనండి ఎవరినైనా సరే. మరి దీని మీద వచ్చేటటువంటి ఆదాయం అంతా ఏమవుతుంది? వాళ్ళే తినేస్తున్నారు. 2 లక్షల కోట్ల స్కామ్ జరిగింది బెంగళూరులో. 2 దర్గా మసీదులకు సంబంధించినటువంటి